సమాధానం ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ అరుణమ్మ బయలుదేరింది, నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలని. మంచిదే అమ్మా, కాంగ్రెస్ ఉన్నంతసేపు మంత్రి పదవులు అనుభవిస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నేను ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి ఇవాళ కార్యకర్తల గుండెల మీద దాన్ని బీజేపీలోకి పోయినాం. బీజేపీలోకి పోయి ఏమన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టు తీసుకొచ్చినావా? ఈ జిల్లాకు సాగునీరు ఎంత అవసరమో మీకు తెలుసు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు. కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు. దానివల్ల నీకు లాభమైంది, నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ భరసింహారెడ్డి అరుణమ్మ ఎట్లన్నా చేసే కొడంగల్ తుట్టి చేయాలి, తూటు ఒడవాలి, అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీయాలని ఇలా కంకణం కట్టుకొని ఇట్లకెళ్ళ చీకట్లు తిరుగుతున్నారు. ఆడొకడు ఈడొకడు ఉంటాడు, మోప అయితేనే ఉంటాడు. ఏ ఊర్లైనా అందరు మంచోళ్ళు ఉంటారా? ఎవడో ఒకడు తలమాసినోడు ఉంటాడు, ఎవడో ఒకడు ఎంగిల్ మెతుకులకు ఆశ పడేటోడు ఉంటాడు. అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతో చేరి వాళ్ళందరూ కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా వంశీచంద్ర రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా తేవడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే 1,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు. మొన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకొని ఆ కార్యకర్తల సమావేశంలో వారు చాలా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు గెలిచింది. ఆ ఎన్నికల్లో వాళ్ళు గెలవడానికి పనిచేసిందా లేకుంటే పక్కోళ్ళు గెలవడానికి పనిచేసిండా? రేవంత్ రెడ్డి గారు తను గెలవడానికి పనిచేసిండా లేకుంటే తన ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు గెలవడానికి పనిచేసిండా? డీకే అరుణమ్మ బయలుదేరింది, నేను భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలని అంటూ బయలుదేరింది. పాలమూరులో కాంగ్రెస్ లో ఉన్నంత కాలం మంత్రి పదవులు అనుభవించింది. కాంగ్రెస్ కార్యకర్తలు భుజాన ఎత్తుకొని ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తే వారి గుండెల మీద తన్ని బీజేపీలో చేరిందని చెప్తున్నాడు ఆయన. నేను ఒకటి అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నాకు టికెట్ ఇయ్యలే. ఆ రోజు నేను రాజకీయాల్లో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పిలిచి టికెట్ ఇచ్చింది ఫస్ట్. తర్వాత అనేక పోరాటాలు చేసి జిల్లాలో పాలమూరులో కాంగ్రెస్ పార్టీని ప్రాజెక్టుల యొక్క సాధన కోసం అనేక ఉద్యమాలు చేసి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసింది ఆ రోజు డీకే అరుణమ్మ అనే విషయాన్ని ఒకసారి నాకు తెలియనట్టున్నది రేవంత్ రెడ్డి గారికి. ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏదో అరుణమ్మని ఉద్ధరించింది అని మాటలు మాట్లాడటము రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు అన్ని విషయాలు, కాకపోతే రాజకీయం కోసం మాట్లాడుతున్నట్టున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. మొట్టమొదటగా ఇంకొకటి, చీకట్లో డీకే అరుణ భరసింహారెడ్డి వచ్చిపోతున్నారంట. చీకట్లు ఎందుకు వస్తారు? బరాబర్ పగలు తిరుగుతున్నాం. చీకట్లో రావాల్సిన దొంగలమా ఏమన్నా? మేము ఓట్ల కోసం వచ్చేటోళ్ళము దొంగలమా? రాత్రుల పూట రానికే బరాబర్ పగలు ప్రతి ఒక్కరింటికి వెళ్తాం, ప్రతి ఒక్కరిని అడుగుతాం. అదేమైనా కొడంగల్లో నువ్వు ఎవరు రావద్దని ఏమైనా రాసి పెట్టినావా? ఏమైనా రాకూడదని ఏమైనా గీట గీసినావా? అదేమైనా నీ సామ్రాజ్యమా? ఓటు అడగడానికి ప్రతి ఒక్కరు, నేను క్యాండిడేట్ నేను పోటీ చేస్తున్నా ఎలక్షన్లో, ప్రతి ఒక్కరిని ఏ పార్టీ వాళ్ళైనా ఓటు అడిగేటటువంటి హక్కు నాకున్నది. వేస్తారా ఏరా అనేది అది ఓటర్ విషయం, ఓటర్ నిర్ణయం. కానీ ప్రతి ఒక్క ఓటర్ని అడిగేటటువంటి అర్హత నాకున్నది, అడగాల్సిన బాధ్యత కూడా ఉందనుకుంటా క్యాండిడేట్గా. ఇక రేవంత్ రెడ్డి గారు పాపం ఎంతసేపు ఉన్నా ఆడ సింపతి కోసమే ప్రయత్నం చేస్తున్నారు.